హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెడనపట్నానికి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, పెడనపట్నంలో ప్రసిద్ధమైంది ఏంటంటే కలంకారీ అనమాట. మనం ఆల్రెడీ ఇప్పుడు టెంపుల్ కూడా చూసేయడం జరిగింది, పైడమ్మవారి గుడి. ఇప్పుడు మనం ఈ యొక్క కలంకారీ తయారీ విధానం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చామండి. మనకి ఈ అవకాశాన్ని కల్పించిన మా ఈ యొక్క ఝాన్సీ కలంకారీ యాజమాన్యానికి నా ధన్యవాదాలండి. వారు అడగగానే తప్పకుండా చేయండి అని చెప్పి మన పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఈ యొక్క ప్రొడక్షన్ లైన్ ఎలా జరుగుతుంది, అసలు కలంకారీ తయారీ ఎలా మొదటి నుంచి చూద్దాం రండి. వచ్చిందాన్ని కరకాయ పెడతారు, ఎల్లో షేడ్ వస్తుంది. ఎల్లో షేడ్ వచ్చిన దాని మీద ఇలా ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తారు. మొత్తం 5 కలర్స్ వస్తాయి. అది రన్నింగ్ మెటీరియల్ కావచ్చు, శారీ కావచ్చు, ఫోటో కావచ్చు, మొత్తం ఓకే సబ్జెక్ట్ కాబట్టి శారీస్ వస్తాయి. ఇప్పుడు ఇది ఒక మ్యాచింగ్ అనమాట. ఇది దాన్ని డైరెక్ట్ తయారు చేసిన కలర్ ఎల్లో. ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి పటికి కడతాం కదా, పటికి కలర్. బ్లాక్ కలర్ వచ్చి ఐరన్ లో బెల్లం 21 రోజు వస్తే అది బ్లాక్ కలర్ వస్తుంది. ఎలా అండి? ఎలా ఐరన్ బెల్లం కలిపి ఒక తొట్టులో ఉంచాలి. ఐరన్ అంటే రా మెటీరియల్, రా ఐరన్ వాడతారా? మామూలుగా ఐరన్ ఉంటుంది కదా, మామూలు ఏదైనా కానీ ఐరన్ ఇనుప ముక్కలు చిన్న చిన్న కట్ చేసి ఆ ఇనుప ముక్కలు బెల్లము కలిపి 21 రోజు ఊరబెడితే బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, మొత్తం న్యాచురల్ కలర్. ఓకే, ఇక్కడ డిజైన్స్ అయ్యి అన్నట్టున్నాయి, అవి కూడా చూపిస్తారా మాకు? శారీ తయారు చేస్తున్నారు అన్నమాట. శారీ తయారు చేస్తారు. ఇది బ్లౌజ్, అది శారీ. శారీ బార్డర్ ఈ ఎల్లో కలర్ డై ఎందుకు వేస్తున్నారు అని చెప్పి 5 కలర్స్ చేస్తారు. 5 కలర్స్ వేస్తున్నారు. సో ఇది ఫైనల్ అవుట్పుట్. దీని తర్వాత ఏం చేస్తారండి? దీన్ని బాయిలింగ్ చేస్తారు, తర్వాత వాషింగ్ చేసి మొత్తం డిజైన్స్ సార్. ఈ బార్డర్ డిజైన్స్, శారీ డిజైన్స్, పళ్ళు, బ్లౌజ్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. ఇదేం డిజైన్ అండి? మొత్తం దాంట్లోనే ఉంటుంది సార్. ఇది బార్డర్ వస్తుంది. ఓకే, చిన్నగా ఉన్నాయన్నీ బార్డర్ వస్తుంది. ఈ పెద్ద ఏమో డిజైన్ వస్తుంది. డిజైన్ మధ్యలో డిజైన్, చీర మధ్యలో డిజైన్ వస్తుంది. మొత్తం 5 ఉంటాయి ఇలాంటివి. 5 కలిపితే ఒక శారీకి వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా శారీస్. డిజైన్స్ వేయండి మొత్తం ఇంట్లోనే ఉంటాయి సార్. ఏంటంటే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారు. ఇదే పళ్ళులో వచ్చి చూడండి, ఇప్పుడు బార్డర్ బొమ్మలు బట్టి వాళ్ళే మొత్తం అర్థం చేసుకుంటారు. మొత్తం ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కార్యక్రమం కూడా మీరే కల్పిస్తున్నారు. ఏ వర్క్ అయినా కానీ మొత్తం 300. ఓకే, వాషింగ్ కానీ, బాయిలింగ్ కానీ. ఇక్కడ ఏం తయారు చేస్తున్నారండి? అక్కడ శారీ చేస్తున్నారు. ఇదేంటండి? మెటీరియల్. ఇది మెటీరియల్, ఇది పంజాబీ డ్రెస్ మెటీరియల్. రన్నింగ్ మెటీరియల్ సార్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టాప్ కానీ నైటీస్ మెటీరియల్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తయారవుతుంది సార్. అసలు యాక్చువల్గా అప్పుడు ఆ డై ఉన్నాయి కదా, మనం చూసాం కదా కొన్ని వుడెన్ డైస్,
అది చెక్కల డిజైన్స్ అవి చేసేవాళ్ళు వేరే ఉంటారు. అవి వేరే ఉంటారు చేసేవాళ్ళు. ఎక్కడికెక్కడ వర్కర్స్ ఇదే ఊర్లో ఉంటారండి లేకపోతే? ఓకే, లోకల్లోనే ఉంటారు. ఓకే. డిజైనర్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు, వేసేవాళ్ళు ఉంటారు వర్కర్స్. అయ్యాక మళ్ళీ ఐరన్ చేసి ఫాల్ చేసేవాళ్ళు ఉంటారు. మొత్తం కలిపి టోటల్ 300 వర్కర్స్. ఓకే. వుడ్ అంటారండి, ఏం క్లాత్ అది? ఓకే. ఓకే. కరకాయ కరెక్ట్. బెడ్షీట్ కంప్లీట్ డిజైన్ అయింది, ఆరబెట్టారు. దీన్ని కూడా మళ్ళీ కరకాయ పెట్టి ఉతుకుతారు. బెడ్షీట్ 6x6 బెడ్షీట్. చాలా రిస్క్ ఉంది అయితే ఇదంతా. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. అలాగే ఈ మిషన్ ఏంటంటే ఐరన్ చేయడం. అంటే ఇద్దరికి లాగా ఐరన్ కాయాలంటే పద్ధతి లేకుండా అది డైరెక్ట్గా. కట్ చేశారు. ఇప్పుడు దాకా మనం చూసింది అక్కడ బ్లాక్ ప్రింట్, ఇది స్క్రీన్ అంటారు. ఇవి మ్యారేజ్ కి అట్లకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కట్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు ముందుగా ఇవన్నీ మల్టిపుల్ కలర్స్ లో ప్రింట్ చేసి తర్వాత ఇక్కడ నాకు లైన్ ఏదో కనబడుతుంది దాని ద్వారా కట్ చేస్తారు. ఈ లైన్ బట్టి కటింగ్ చేసి దానికి మామూలుగా ఓకే ప్యాక్ చేసి. ఇప్పుడు పెళ్లికి ఆర్డర్ అంటే ఇది పెళ్లి గిఫ్ట్. మా వాండ్ర గారి మేనేజర్ మ్యారేజ్. ఓకే, వాళ్ళది గిఫ్ట్ ఇస్తారు అనమాట. బిజినెస్ ఓకే అని వాండ్ర గారి బాగున్నారు. ఓకే ఓకే, వర్క్ మొత్తం ఆయన తీసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రొడక్షన్ లైన్ తీసుకెళ్తారు అక్కడ. అసలు ప్రొడక్షన్ అక్కడ చాలా పెద్ద బెడ్ మీద చాలా ఏంటి చేస్తున్నారు చూద్దాం.
ఇప్పుడు దాకా మనం ఏదైతే చూసామో అదంతా ప్రొడక్షన్ లైన్ అండి. ఈ ప్రొడక్షన్ లైన్ నుంచి ఇప్పుడు మనం షోరూమ్కి వచ్చాము. ప్రొడక్షన్ అంతా చూసాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైస్ యూస్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తున్నారు. నాకు తెలిసింది ఇప్పుడు దాకా కలంకారీ అంటే సింగిల్ కలర్స్ అని అనుకున్నాను నేను, బట్ ఇక్కడ మల్టీ కలర్స్ యూస్ చేస్తున్నారు అండ్ వండర్ఫుల్ డిజైన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క మన షోరూమ్కి రావడం జరిగింది. ఈ షోరూము నేను చెప్పే కదా ఝాన్సీ కలంకారీ వర్క్స్ వాళ్ళ షోరూమ్ అనమాట. ఇది కాటన్ శారీ సార్. కాటన్ శారీస్ అండి. దీనికి పళ్ళు ఎలా వస్తుంది, పెద్ద డిజైన్. దీనికి బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా రెడ్ కలర్, గ్రీన్ బార్డర్, ప్యూర్ కాటన్ సార్. ప్యూర్ కాటన్. ఎంత పడుతుందండి ఇది శారీ? 700 పడుతుంది సార్. 700 పడుతుంది. మా సబ్స్క్రైబర్స్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఇస్తారు సార్. ఓకే. దీంట్లో కలర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ప్రతి డిజైన్స్ లో వచ్చి 5-6 కలర్స్ కంపల్సరీ ఉంటాయి సార్. ఇది ఫ్లవర్ డిజైన్ సార్. ఇది బాపు బొమ్మ వస్తుంది సార్. బాపు బొమ్మ. ఓకే. శారీ అంతా బాపు బొమ్మ వస్తుంది. ఇలా బాపు బొమ్మ ప్లస్ ముగ్గులు వస్తాయి. బాగుంటుంది సార్. ఈ డిజైన్ వచ్చి బాగా ఫేమస్ సార్. తర్వాత ఈ డిజైన్ ఒకటి చిన్న ఫ్లవర్స్ వస్తాయి సార్. ఫ్లవర్స్. కొంతమంది బొమ్మలు అవి వద్దు అనుకున్న వాళ్ళకి ఇవి బాగా సింపుల్ డిజైన్. సింపుల్ డిజైన్, చిన్న ఫ్లవర్స్ కస్టమర్ బాగా లైక్ చేస్తారు. చూపించండి. శారీస్ మొత్తం శారీస్. ప్రతి డిజైన్స్ లో 5 కలర్స్ కంపల్సరీ ఉంటుంది సార్. ప్రతి డిజైన్ లో 5 కలర్స్ కంపల్సరీ ఉంటాయి. రెడ్, బ్లాక్, గ్రీన్, మెరూన్, బ్లూ, మొత్తం 5 కలర్స్ కంపల్సరీ ఉంటాయి. ఆరెంజ్. కొన్ని వెక్టర్ డిజైన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తారా? ఇదిగోండి, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. ఇప్పుడు చూపించేయండి. ఎంత బడ్జెట్ లో ఉంటాయండి? మొత్తం ఏదైనా కానీ మీకు 700. ఏమన్నా డిస్కౌంట్ చేస్తారు. ఓకే. సో మా సబ్స్క్రైబర్స్ కూడా డిస్కౌంట్ ఉందంటే ఇస్తా అన్నారు. సో ఎవరన్నా పెడనకి వస్తే కనుక ఈ యొక్క ఝాన్సీ గార్మెంట్స్, ఝాన్సీ టెక్స్టైల్స్, కలంకారీ టెక్స్టైల్స్ వారి దగ్గర రండి. సో మన యొక్క టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వాంటేజెస్ది చెప్పండి, ఛానల్ గురించి చెప్పండి. మీకు ఎంత కొంత డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డిజైన్ చూపించండి సార్. చీరలు చూపించారు. వావ్, బ్లూ కలర్ బాగుంది. చాలా కలర్, చిన్న ఎలిఫెంట్ ప్లస్ ఫ్లవర్. ఇది సెల్ఫ్ కలర్ లాగా వస్తుంది. మొత్తం బ్లూ వస్తుంది. ప్లస్ ఇది పళ్ళు వస్తుంది సార్. ఇది బ్లౌజ్ బాగుంది. మొత్తం సెల్ఫ్ బ్లూ వైట్ మిక్స్. పళ్ళు దీనిది. ఈ జాకెట్ కూడా ఇది కూడా బ్లౌజ్ కూడా దీని లైన్ లోనే వేస్తారు. బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అంటే ఇది కట్ చేసి పిచ్చుకోవాలి. ఓకే. అది ఇది బ్లౌజ్ లైన్ అండి. ఇది ఏది బ్లాక్ బ్రౌన్? బ్లాక్. అది ఇది. ఓకే. బ్లాక్ బ్లౌజ్ అండి. శారీ మొత్తం బ్లూ. ఇది పళ్ళు డిజైన్ వస్తుంది సార్. పళ్ళు డిజైన్. ఓకే. ప్రతి శారీ అంతే సార్. ఇప్పుడు ఈ ఫ్లవర్ శారీ ఉంది కదా, దీనికి కూడా పళ్ళు వచ్చి బాపు బొమ్మ, ముగ్గులు వస్తాయి సార్. ఓకే. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. దీనికి అటాచ్ ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా. ఇది ఏంటంటే కస్టమర్ కటింగ్ చేయించుకుని బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఓకే. కస్టమర్ చేసుకుని బ్లౌజ్ కుట్టించుకోవాలి. నెక్స్ట్ కచ్చీస్ ఏం చూపిస్తారు? కచ్చీస్ ఉన్నాయి, ఎందరు చూసాం కదా.
చూసారు కదా ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. మనం ఇంకా డిజైన్స్ చూస్తున్నాము అండ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా చూద్దాము. ఇక్కడ కొన్ని డిజైన్స్ ఏంటంటే మనం ఇందాక అక్కడ చూసాం కదా, ఇప్పుడు ఆ ప్రత్యేకించి కలంకారీ కలర్స్ మీద ప్రత్యేకించి డైస్ వేస్తున్నారు. ఆ డైస్ కూడా చూద్దాం, డై కలర్స్ కూడా చూద్దాం మనం. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో కర్చీఫ్స్ కానీ ఇంకా రకరకాల చున్నీస్ కానీ అవి కూడా చూద్దాము. ఇప్పుడు అక్కడ మనం ఏదైతే డై ప్రింటింగ్స్ లో చూసామో అదంతా మళ్ళీ మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇప్పుడు దాకా మనం చూసిన శారీస్ అండి, ఆ శారీస్ ఇప్పుడు సార్ నిజాం బార్డర్ శారీ. ఈ శారీ స్పెషాలిటీ డిజైన్ చూసి వావ్ వావ్ వావ్. ఇది పళ్ళు మనం చూసాం కదా నమ్మలేది, అదే కదా ఇది? అవును సార్, అదే పళ్ళు, డిజైన్ మారింది. ఓకే, శారీ మొత్తం ఇలా పళ్ళకి పెళ్లి కూతురు లాగా వస్తుంది. ఇలా 3 స్టెప్స్ వస్తుంది. ఓకే, ఇదేంటంటే బ్లౌజ్ వస్తుంది సార్, ఫ్లవర్ బ్లౌజ్ ఫ్లవర్ వస్తుంది. దీన్ని పట్టు కూడా వచ్చినట్టుంది కదా? సిల్క్ వస్తుంది సార్, సిల్క్ వస్తుంది. ఇది గోల్డ్ కదా? ఇది జరీ అంటారు సార్, జరీ అంటారు. నిజాం బార్డర్, ఈ బార్డరే స్పెషల్ దీనికి. ఓకే, శారీ కల్లా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇది సార్. లేటెస్ట్ ట్రెండ్ జరీ చీరతో, జరీ లైన్ తో నిజాం బార్డర్ అంటారు. నిజాం బార్డర్ అంటారు, ఆ బార్డర్ మీద వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే లుంగీస్ ఉంటాయి సార్. లుంగీస్ బాయ్స్ కి లుంగీస్ వస్తాయి. ఓకే, 2 మీటర్స్ వస్తుంది లుంగీ. ఎన్ని మీటర్స్ అండి? 2 మీటర్స్ ఇలా వస్తుంది. ఓకే, సో బాగుంది, బటర్ఫ్లై డిజైన్. వీటిల్లో కూడా ఉన్నాయా పంచ కూడా? ఇది శారీ శారీ అది మళ్ళా. బాయ్స్ కి వచ్చి ఓన్లీ లుంగీస్ ఒక్కటే. దీన్ని జరీ బార్డర్ అంటారు సార్. జరీ బార్డర్. ఇదేమో పైనేమో హ్యాండ్ ప్రింట్ వేస్తారు, కిందేమో స్క్రీన్ వేస్తారు. స్క్రీన్ వేస్తారు. అది ఏంటంటే మనం స్క్రీనింగ్ చూసాం కదా అక్కడ. స్క్రీనింగ్ ఇది 2 ప్రింట్స్ మిక్స్ అయ్యే వస్తుంది. ఈ బార్డర్ మొత్తం ఏమో బ్లాక్ ప్రింట్, ఇదేమో స్క్రీన్. దీనికి ఇది పళ్ళు వస్తుంది సార్. పళ్ళు, బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది సార్. శారీ మొత్తం అలా వస్తుంది. సూపర్. సరే కూడా అక్కడ స్క్రీన్ ప్రింట్ చూసామండి. ఇది బ్లాక్ ప్రింట్, న్యాచురల్ కలర్స్ వస్తాయి ఫుల్. ఓకే, దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, రెడ్ అని, బ్లాక్ అని. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి. దీనికి ఇది పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది సార్. బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇవి ఫుల్ న్యాచురల్ సార్. ఈ కలర్స్ మొత్తం న్యాచురల్ గానే తయారైతాయి. ఈ ఎల్లో కలర్ దానిమ్మ బెరూడ్తో తయారు చేస్తారు అలా. దాంట్లోనే మహేశ్వరి సార్ న్యాచురల్స్. ఏమంటారు దీన్ని? మహేశ్వరి శారీ సార్. మహేశ్వరి శారీస్ అంటే అంటే క్వాలిటీ క్లాత్ లో ఉంటుందా లేదా డిజైన్ లో ఉంటుందా? క్లాత్ లోనే ఉంటుంది సార్. క్లాత్ లో ఉంటుంది. సో మహేశ్వరి క్లాత్. కాటన్ క్లాత్ ఎలాగో దీని నేమ్ మహేశ్వరి క్లాత్. ఓకే, దీనికి కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ లైట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ డార్క్ వస్తుంది. బ్లౌజ్ డార్క్ వస్తుంది. ఓకే, పళ్ళు సార్. పళ్ళు దాంట్లోనే సార్.
ఫుల్ లైట్ వెయిట్ ఇది. ఫుల్ లైట్ వెయిట్. ఇదేం క్లాత్? ఇది కూడా మహేశ్వరి క్లాతేనా? కాదు సార్, కోటా అని నెట్ టైప్ వస్తుంది. ఫుల్ లైట్ వెయిట్. ఖద్దర్ టైప్. ఏంటంటే శారీస్ లైట్ వెయిట్ కావాలన్న కస్టమర్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇంట్లో రఫ్ గా కట్టుకోవడానికి పనికొస్తుంది, డైలీ యూజ్ కి. సో లైట్ వెయిట్ కావాలి, బాగా ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది. ఓకే. డిజైన్ కూడా చాలా బాగుంది, గ్రీన్, రెడ్, ఎల్లో శారీ మొత్తం ఇది వస్తుంది. ఇదేమో పళ్ళు వస్తుంది, దీనికి ఎల్లో షేడ్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లో షేడ్ బ్లౌజ్ వస్తుంది. ఇలాగే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సార్ శారీస్ లో. కాటన్, సిల్క్, చందేరి, మహేశ్వరి, కోట, అలా ఇవన్నీ వచ్చేసి క్లాత్ నేమే సార్. క్లాత్ నేమే. క్లాత్ నేమే మనకి డిజైన్ నేమ్ వస్తుంది. ఆ డిజైన్ మొత్తం కలంకారీ వస్తుంది, క్లాత్ నేమే మారుతుంది. ఇప్పుడు ఇది కోట, ఇది మహేశ్వరి, అలాగే ఇది కాటను, ఇది నిజామా బోర్డర్ సార్. అలా క్లాత్ నేమ్ మారుతా ఉంటుంది. ఓకే. దీంట్లో సిల్క్ వస్తుంది. సిల్క్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మహేశ్వరి క్లాత్ అయితే ప్రైస్ ఎంత పడుతుందండి? మహేశ్వరి అయితే 2800 పడుతుంది సార్. 2800? 2800 పడుతుంది. ఇది వచ్చేసి 1150 పడుతుంది. 1150 పడుతుంది ఈ శారీ. ఇది ఇంకా క్లాత్, ఏం క్లాత్ అన్నారు? ఇది కోట సార్. కోట. ఓకే, గుడ్. ఇది ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది సార్. ఫుల్ లైట్ వెయిట్. ఇది నిజాం బోర్డర్. ఇది ఎంత పడుతుంది? ఇది 1900 పడుతుంది. 1900 పడుతుంది. ఇదేంటండి? నిజాం బోర్డర్ సార్. నిజాం బోర్డర్ వచ్చి 2300 పడుతుంది సార్. 2300 అలా పడుతుంది. సో క్లాత్ బట్టి, ఇంకా క్లాత్ ని బట్టి కాస్ట్ ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా వేరు ఉంటుంది. వేరుగా ఉంటుంది. దీంట్లోనే రన్నింగ్ మెటీరియల్ సార్. ఈ మెటీరియల్ వచ్చేసి మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది రన్నింగ్ మెటీరియల్ అంటే టాప్ కుట్టించుకోవచ్చు, నైటీస్ కుట్టించుకోవచ్చు, ఇక మొత్తం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో బ్లౌజెస్ కూడా కట్ చేసి ఇస్తాం అన్నమాట కావాలంటే. మ్యారేజెస్ కి బ్లౌజెస్ వాడతారు కదా, ఫంక్షన్స్ పెడతారు, వాటిలన్నిటికి రన్నింగ్ మెటీరియల్ యూజ్ అవుతుంది. బ్లౌజెస్ వాడుకోవచ్చు. ప్లస్ ఇది ఈ మెటీరియల్ ఎంత పడుతుందండి? ఇదేం మెటీరియల్? కాటన్ సార్. కాటన్ మెటీరియల్. కాటన్ ఉంటుంది, సిల్క్ కూడా ఉంటుంది. ఇది ఎంత పడుతుందండి సారీ? కాటన్ అయితే 100 రూపాయలు పడుతుంది. కాటన్ అయితే 100 రూపాయలు మీటర్. బ్లౌజ్ పీస్ అయితే ఎంత పడుతుందండి? అదైనా 100 పడుతుంది సార్. మీటర్ కట్ చేసి ఇస్తాము. మీటర్ కట్ చేసి ఇలా ప్యాక్ చేస్తాం. మ్యారేజెస్ కంటే దేనికైనా మీరు ఫంక్షన్స్ పెడతానికి గానీ. ఓకే. ఇది డ్రెస్ సెట్ సార్. ఇది ప్యాంట్ వస్తుంది, దానికి ఇది టాప్ ఇస్తారు. ఇది చున్నీ వస్తుంది సార్. దుపట్టా బాగుంది. ఇది కూడా డిజైన్ మొత్తం ఫుల్ గా తీసి చూపిస్తారా? ఇదిగో సార్, ఇలా వేసుకోవచ్చు. ఓకే. కాటన్ దుపట్టా. ఓకే. ఇవన్నీ మెటీరియల్ సార్. ఇదైతే 700 పడుతుంది ఫుల్. ఇది 700 ఫుల్. అంటే ప్యాంటు, టాపు, చున్నీ 3 వస్తాయి సార్. ఇంకా అన్ని మన లేడీస్ కే చూస్తున్నాం, మరి జెంట్స్ కి చూపించరా? జెంట్స్ కంటే లుంగీస్ సార్. లుంగీస్ ఓన్లీ, అంతే. షర్ట్స్ కానీ అట్లాంటివి ఉండవా? ఈ ప్లెయిన్ మెటీరియల్ షర్ట్స్ కుట్టించుకోవచ్చు. ప్లెయిన్ మెటీరియల్ తో షర్ట్స్ కుట్టించుకోవచ్చు. ఓకే. మామూలు వీటిలో కూడా షర్ట్స్ కుట్టించుకోవచ్చు. షర్ట్ కుట్టించుకోవచ్చు. బాయ్స్ కి వచ్చేసి ఇది ఒకటి, ఈ మెటీరియల్ ప్లస్ లుంగి, అంతే. ఇంకా వేరే ప్యాంట్ అలా ఏముండదు. ఓకే.
మెయిన్లీ ఏంటంటే కలంకారీ మొత్తం లేడీస్ ఐటమ్. లేడీస్ ఐటమ్ అది. ఓకే. ఇంతకు ముందు రన్నింగ్ మెటీరియల్ చూపించాం కదా, దాన్ని ఇలా లాంగ్ టాప్ గా కూడా కుట్టించుకోవచ్చు. ఓకే. దానికి చున్నీ ఇస్తాము. చున్నీస్ ఇచ్చారు. మా దగ్గర రెడీమేడ్ అంటే ఇవి ఉన్నాయి, టాప్ ప్లస్ చున్నీ. రెడీమేడ్ అంటే ఇంకా వచ్చిన మరి ఒక ప్లెయిన్ కలర్ వేసి దానికి మళ్ళా ఇస్తున్నారు, డై కలర్స్ ఇస్తున్నారు, మల్టీ డై కలర్స్. ఇది చున్నీ వస్తుంది సార్. చున్నీ. వావ్ వావ్. ఇదేమో ఇలా వస్తుంది చున్నీ బోర్డర్. చున్నీ ప్లస్ టాప్. చున్నీ ప్లస్ టాప్. ఇది లెగిన్ మీద యూజ్ చేసుకోవచ్చు కస్టమర్. లెగిన్ మీద కూడా వాడుకోవచ్చు. ఓకే. లెగిన్ గా వాడుకోవచ్చు, కావాలంటే ఎక్స్ట్రా దుపట్టాలా కూడా వాడుకోవచ్చు. అంతేనా? అంతే సార్. ఓకే. నెక్స్ట్ ఐటమ్. ఇది ఓన్లీ టాప్ వస్తుంది సార్. ఇందాక వచ్చిందేమో టాప్ చున్నీ వస్తుంది. ఓకే. ఇది ఓన్లీ టాప్. టాప్ చున్నీ. ఇందాక మీకు చూపించిన ఐటమ్ టాప్ చున్నీ. ఇది ఓన్లీ టాప్ వస్తుంది. ఇది ఓన్లీ టాపే. అంటే ఇప్పుడు గౌన్ లాగా కొత్తగా వస్తుంది, గౌన్ టైప్ అన్నమాట. అంబ్రెల్లా మోడల్ సార్. ఓకే. ఓకే. అది కాకుండా ఇలా టాప్, దానికి ప్యాంట్ వస్తుంది సార్. ఓకే. టాప్ ప్యాంట్ బాగుంది. ఇది కూడా బాగుంది, ఈ డిజైన్ కూడా బాగుంది. ఎంత పడతాయండి టాప్స్? టాప్ ఎంత పడుతుంది? ఇందాక చూపించిన టాప్ వచ్చి 850 పడుతుంది సార్. ఇదైతే 1100 పడుతుంది. ఇది 1100 పడుతుంది. టాప్ ప్లస్ ప్యాంట్ రెండు వస్తాయి. అలాగే దీంట్లో స్టిచ్చింగ్ అండి, డబుల్ స్టిచ్చింగ్. అలాగే దీంట్లో నైటీస్ కూడా వస్తాయి సార్. లైట్ కూడా నైటీస్ మెయిన్ నైటీసే కదా. ఎంత పడుతుందండి నైటీ? ఇది నైటీ వచ్చి 400 పడుతుంది సార్. 400 పడుతుంది నైటీ. ఇంకా బడ్జెట్లో ఏమరా? బడ్జెట్లో ఏం లేవా? అంటే ఇవి 3 మీటర్లు పడుతుంది కదా క్లాత్, అందుకనే కాస్ట్ ఎక్కువే ఉంటుంది సార్ నైటీ అనే సార్. అంటే బల్క్ లో తీసుకుంటే అన్నది పడుతుందా? కొంచెం తగ్గిస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది మా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది వైసెస్ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళకి తగ్గిస్తారు సార్. తీసుకునే వాళ్ళకి ఏ ఐటమ్ అయినా సరే కాస్ట్ కొంచెం చూసే వేస్తారు సార్. ఓకే. 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 ఇది కర్చీఫ్ అండి. సైజ్ ఎంత అండి ఇది? జంబో సైజ్ అంటారు, పెద్ద సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి 12 వస్తాయి ప్యాకెట్ కి. 12 వచ్చి 400 పడుతుంది సార్. 12 వచ్చి 400 పడుతుంది. 12 వస్తుంది. అంటే ఈచ్ కర్చీఫ్ వచ్చేసి దగ్గర మామూలుగా అమ్మేదైతే 35 రూపాయలు అమ్ముతుంది. 35 రూపాయలు. దాంట్లో ఇది చిన్నది సార్. దానిలో చిన్నది. ఇది మిడ్ సైజ్. ఓకే. ఇది 300 పడుతుంది. ఇవి డజన్ వస్తుంది సార్. ఇంకా పెళ్లిళ్ళకి కావాలంటే కూడా స్పెషల్ గా ఆర్డర్ మీద చేసేస్తారు సార్. ఓకే. అదే పెళ్లిళ్ళు ఇట్లా పలానా రోజు పెళ్లి అని చెప్పుకోవడానికి, గిఫ్ట్ కింద కూడా ఇవ్వడానికి, ఇందాక చూసారు కదా, అలా కూడా చేయించుకోవచ్చు. ఓకే. దీంట్లో కూడా కలర్స్ వస్తాయి సార్. కర్చీఫ్స్ లో కూడా దీనిలో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ మారుతాయి, కలర్స్ మారుతాయి. ఈ 12 ప్యాకెట్ లో వచ్చేసి 4 డిజైన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్. ఓకే. ఇలా 4-5 కంపల్సరీ ఉంటాయి సార్ డజన్ ప్యాకెట్ లో. 4-5 ఉంటాయి. సో తీసుకునే ఒక బండిల్లో ట్రాలు అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ వాడతారు.